హలో మేడే బగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేను ఉన్న సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఈరోజు జూమ్ 160 ఒక రివ్యూ మీకోసం తీసుకురావడానికి చాలా రోజులుగా మీరు వెయిట్ చేస్తున్నారు అన్న. ఎప్పుడు జూమ్ 160 మీరు రైడ్ చేస్తారు, రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉంది? ఒక ప్రాపర్ మ్యాక్సీ స్కూటర్ అనేది హీరో వాళ్ళు లాంచ్ చేసేసారు, సెలబ్రేటింగ్ ఫాలోయింగ్ ద సక్సెస్ ఆఫ్ ఎక్స్పల్స్ అండ్ అదర్ మోటార్ సైకిల్స్ ఎక్స్ట్రీమ్ 250 కానీ అన్నీ కూడా వాళ్ళది బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు దీని ఒక ఇది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ స్కూటర్ లాంచ్ ఇన్ ఇండియన్ స్కూటర్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఏంటంటే ఆటో ఎక్స్పోలో ఇది షోకేస్ చేసినప్పటి నుంచి దీనికి ఉన్న ఫాలోయింగ్ మామూలుగా లేదు. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీ డే నాకు అట్లీస్ట్ ఒక్కరన్నా ఇద్దరన్నా మెసేజ్ ఇచ్చేవాళ్ళు, అన్న నెక్స్ట్ లాంచ్ ఎప్పుడు ఉంది, ఈ లాంచ్ మేబీ జూమ్ 160 ఉంటుందేమో, నెక్స్ట్ లాంచ్ ఈ జూమ్ 160 ఉంటుందేమో, ఇలా అన్నీ చూసుకుంటూ చివరికి గ్లామర్ వరకు వచ్చేసింది. కానీ ఇది లాంచ్ కాలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఎనీవే మీ పేషెన్స్కి ఇది వర్త్ వెయిటింగ్ అని అనిపిస్తుంది. ఎందుకనేది నేను చెప్తాను. సో మీరు చూసినట్లయితే మనకి జూమ్ 160 డిజైన్ సెలెక్ట్ ఆల్రెడీ నేను వాక్ అరౌండ్ వాటో ఎక్స్ప్లో ఇచ్చాను, మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. మోస్ట్ హ్యాండ్సమ్ లుకింగ్ స్కూటర్ అండి, వేరే ఏది కూడా దగ్గర కూడా రాలేదు. రోడ్ ప్రెసెన్స్, ఇటువంటి రోడ్ ప్రెసెన్స్ ఆఫర్ చేయడానికి డిజైన్ డిపార్ట్మెంట్కి 10 out of 10 ఇచ్చేయచ్చు. అంత చక్కని ఇది డిజైన్ వాళ్ళు తీసుకురావడం మనం చూస్తున్నాము. ప్యానల్స్ కానివ్వండి, ఫిట్ అండ్ ఫినిష్ కానివ్వండి, ఆ ప్యానల్స్ అన్నీ బోల్ట్ ఆన్ చేయడము, ఇదంతా కూడా చాలా చాలా మెటిక్యులస్గా ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఎక్విప్మెంట్ ఎల్ఈడి లైటింగ్ ఉంది, ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేది ఉన్నాయి, మంచి విండ్ స్క్రీన్ అనేది ఉంది, అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ టర్న్ బ్లింకర్స్ అనేది నార్మల్ క్లియర్ లెన్స్ టర్న్ బ్లింకర్స్ ఇచ్చారు. అది మనకి కనీసం ఎల్ఈడి లైట్స్ అనేది ఇవ్వాల్సింది, ఎందుకంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్లో, చిన్న కమ్యూటర్ వెహికల్స్లో కూడా ఎల్ఈడి లైట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఇస్తే బాగుంటుంది, కానీ ఇట్స్ స్కూటర్, ఇట్స్ ఓకే. మళ్ళీ మనం ఇక్కడ చూసినట్లయితే ప్రాపర్ మోటో స్కూటర్ డిజైన్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. దీంట్లో స్టెప్ బోర్డ్ అనేది ఇచ్చారు. దీంట్లో మీరు నార్మల్గా కాళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే హైవే పైన ఉన్నప్పుడు కాళ్ళు చాపుకోవడానికి ఆ ఫ్రంట్ ఇది కూడా ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ట్యాంక్ కెపాసిటీ 7 liters ఉంది. అండ్ ఇక్కడ మనకి కీలెస్ సిస్టమ్ అనమాట, మీరు చూడొచ్చు. ఈ కీ ఫాబ్ మన గ్లవ్ బాక్స్లో పాకెట్లో ఉంటే ఇది పనిచేస్తుంది. అండ్ దీంట్లో చాలా వరకు మనకి ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ కీ ఫాబ్ది కూడా 3 ఫంక్షన్స్ ఉన్నాయండి. ఒకటి నేను చెప్పినట్టు మీకు లైట్ ఆన్ అవుతుంది, ఒకవేళ మీరు ఫాలో మీ ల్యాంప్ కావాలనుకుంటే చూడండి. ఫాలో మీ ల్యాంప్ అనేది ఇప్పుడు నైట్లో మీరు ఎక్కడైనా పార్క్ చేసి ఇంటి గడప వరకు వెళ్ళాలనుకుంటే ఇది ఇట్ లైట్ అప్ యువర్ పాత్. ఇది ఫంక్షన్ నెంబర్ 1. ఫంక్షన్ నెంబర్ 2 ఏంటంటే ఫైండ్ మీ ఫంక్షన్ అనమాట. అది మీరు షాపింగ్ మాల్ ఎక్కడన్నా పార్కింగ్ లాట్లో పెట్టి మర్చిపోతే మీరు ఇది కొన్ని సెకండ్స్ వరకు ఆన్ అయ్యి ఉండి ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మనము ఇది ఫైండ్ మీ ఫంక్షన్ మనం ఆన్ చేసుకోవాలనుకుంటే ఇది ప్రెస్ చేస్తే ఇండికేటర్స్ అన్నీ బ్లింక్ అవుతాయి, మీరు చూడొచ్చు. ఇండికేటర్స్ బ్లింక్ అవుతాయి. అండ్ ఇంకోటి సీట్, సో రిమోట్ బూట్ ఓపెనింగ్ అనేది, రిమోట్ సీట్ ఓపెనింగ్ అనేది దీనికి ఇచ్చారు. సో మీరు చూడ ప్రెస్ చేయగానే మనకి అన్లాక్ అయిపోయింది. ఇది కూడా చాలా మంచి విషయం అనమాట. సో ఈ 3 ఫంక్షన్స్ ఈ యొక్క కీ ఫాబ్లో మనకి లభిస్తాయి. జూమ్ 160 బ్రాంజింగ్ ఇక్కడ 3Dలో ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ అదిరిపోయేలా ఉంది, అది కాకుండా రెడ్ కలర్ కూడా ఉంది. సీట్ చాలా స్పేషియస్గా ఉంది, డబుల్ స్టిచ్చింగ్ ఇచ్చారు. అండ్ బూట్ స్పేస్ మీరు యాక్సెస్ చేయడానికి ఈ ప్రెస్ చేస్తే చాలు అన్లాక్ అవుతుంది. అది ఒకలాంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ బూట్ స్పేస్ నాకు తెలిసి 22 liters అనుకుంటాను. మోర్ దెన్ సఫిషియెంట్ బూట్ స్పేస్ అనేది మనకి లభిస్తుంది విత్ బూట్ లైట్. ఎంటార్క్లో బూట్ లైట్ లేదు, అదొకటి గమనించాలి. అండ్ ఆఫ్ కోర్స్ మల్టీ ఫంక్షన్ స్లాట్ అనేది కీలెస్ ఇగ్నిషన్తో పాటు వస్తుంది. ఇది మీరు నార్మల్గా ఇలా పుష్ చేస్తే మనకి ఫ్యూల్ క్యాప్ అనేది వస్తుంది. అండ్ ఒకసారి ప్రెస్ చేసి ఇలా పుష్ చేస్తే మనకి ఇగ్నిషన్ అనేది ఆన్ అవుతుంది. స్పీడో కన్సోల్ చూసినట్లయితే మనకి ఎంటార్క్లకు కలర్ TFT లభించట్లేదు, ఇక్కడ నార్మల్ LCD డిస్ప్లే ఇచ్చారు. ఫ్యూల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, అన్ని ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి, అన్ని రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎక్కువ ఫీచర్స్ ట్రాక్షన్ కంట్రోల్ అట్లాంటివి ఏమి ఇక్కడ మనకు ఆఫర్ చేయడం చూస్తలేము మనము. అండ్ I3S ఐడల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అనేది వాళ్ళ పేటెంటెడ్ ఫీచర్, అది మనకి ఇచ్చారు. సో ఇది ఎలా పనిచేస్తుంది? మనకి నార్మల్గా సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వెంటనే ఇంజిన్ అనేది కాసేపట్లో అది కట్ ఆఫ్ అయిపోతుంది, ఫ్యూ సెకండ్స్లో. ఐడ్లింగ్ ఇది అయినప్పుడు అది ఫ్యూయల్ని సేవ్ చేస్తుంది ఎన్వైర్న్మెంట్కి. సో గ్రీనర్ అండ్ క్లీనర్ ఎన్వైర్న్మెంట్కి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్
చాలా చక్కగా పనిచేస్తుంది, సీమ్లెస్గా పనిచేస్తుంది. ఎందుకంటే చాలా రోజులు వాళ్ళ మోటార్ సైకిల్స్లో వేరే స్కూటర్స్లో కూడా మనం చూసేసాము. సో i3s మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. దానికి డెడికేటెడ్ స్విచ్ అనేది ఇచ్చేసారు. ఇంకోటి మనకి ఇంటిగ్రేటెడ్ నార్మల్ స్టార్టర్ బటన్ ఇచ్చారు, కానీ ఇంజిన్ కిల్ స్విచ్ అనేది సపరేట్గా ఇవ్వలేదు. సీట్ హైట్ చూసినట్లయితే మనకి 787 mm సీట్ హైట్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm గ్రౌండ్ క్లియరెన్స్. ఇంజిన్ చూసినట్లయితే మనకి దీన్ని పవర్ చేసేది 160cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOHC ఇంజిన్ అనమాట. అండ్ పవర్ ఏమో 14.6 bhp అండ్ టార్క్ ఏమో 14 Nm. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్కూటర్స్గా ముందుకు వస్తుంది. ఇక్కడ సైడ్ మౌంటెడ్ రేడియేటర్ కూడా మనకు కనిపిస్తుంది, అది మీరు గమనించవచ్చు. సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి కావాలంటే నేను మీకు ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చేస్తాను. సో అదొకటి గమనించాలి. ఎగ్జాస్ట్ నోట్ కూడా నీట్గా ఉంది, మరీ థంపీగా లేదు, మరీ స్పోర్టీగా ఏం లేదు. సో ఇది జూమ్ 160 రెడ్ కలర్ అనమాట. సో ఈ రెడ్ కలర్ మీకు చూడడానికి ఎలా ఉంది మీరు కమెంట్ చేయండి, మీకు నచ్చిన కలర్. నాకైతే గ్రీన్ కలర్ చాలా క్లాసిక్గా అనిపిస్తుంది. సో మీకు రెండు కలర్స్లో నచ్చిన వేరియంట్ ఏది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రెడ్ కొంచెం పాప్ అవుతుంది, ఎస్, కానీ మనకి గ్రీన్ అనేది చాలా క్లాసీగా కనిపిస్తుంది. టైల్ ల్యాంప్ మనం చూసినట్లయితే మనకి టైల్ ల్యాంప్ కూడా చాలా కొత్త డిజైన్తో స్టైలింగ్తో పాటు ఇచ్చారు. ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి వెనకాల. సో ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనకాల ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అనేది ఆఫర్ చేశారు. సింగిల్ ఛానల్ ABS ఉంది. మనకి కన్వెన్షనల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, పెట్రోల్ డిస్క్ ఆఫర్ చేయలేదు, కానీ సింగిల్ ఛానల్ ABS ఉంది. వైబ్రేట్ డిస్క్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. 14 inch వీల్స్ అండి, అది కూడా చాలా మంచి విషయము. మంచి స్టెబిలిటీని ఆఫర్ చేస్తుంది. హై స్పీడ్ క్రూజింగ్ అనేది ఎఫర్ట్లెస్గా ఉంటుంది. సో 120 సెక్షన్ ఫ్రంట్, 140 సెక్షన్ వెనకాల టైర్ అనమాట. సో వన్ ఆఫ్ ద ఫ్యాటెస్ట్ టైర్స్తో పాటు వస్తుంది. సో అది కూడా చాలా మంచి విషయము. రోడ్ గ్రిప్ అనేది బాగుంటుంది. ఇది టైల్ ల్యాంప్ ఒక లేఅవుట్. సో మీరు చూడొచ్చు 14 ఇంజిన్ స్పెసిఫికేషన్ ఆల్రెడీ చెప్పేశాను. 14.6 bhp అండ్ 14 Nm టార్క్తో పాటు వస్తుంది. SOHC లేఅవుట్. ఇక్కడ బ్యాలెన్సర్ వెయిట్స్ కూడా ఇచ్చేసారు దీనికి, ఎందుకంటే ఫ్యాట్ టైర్స్ కాబట్టి అలైన్మెంట్ సరిగా ఉండాలని. సో అదొక విషయం మీరు గమనించాలి. సో బండి గురించిన వివరాలు ఆల్రెడీ మనం చెప్పేసాము. బండి గురించిన ఇంజిన్ స్పెక్స్, ఎక్విప్మెంట్, అన్ని విషయాలు చెప్పేసాను. సో మీకు ఆప్షన్ ఇస్తే మీకు ఏ వెహికల్ ప్రిఫర్ చేసుకుంటారు? మీరు జూమ్ 160 కొంటారా, ఏరాక్స్ 155 కొంటారా, ఎన్టార్క్ 150 కొంటారా? ఎందుకంటే ఇది మోస్ట్ రెలవెంట్ క్వశ్చన్ ఈ కరెంట్ సిచ్యువేషన్లో. ఎస్, ఎన్టార్క్ చాలా బాగా చేశారు. ఏరాక్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్కూటర్స్, ఈ యొక్క సెగ్మెంట్ని క్రియేట్ చేసిన స్కూటర్. అండ్ ఇప్పుడు జూమ్ 160 ఇన్ని రోజులు అందరినీ వెయిట్ చేపించి ఫైనల్గా ప్రొడక్షన్ అవతారంలో మనకు వచ్చేసింది. రీజనబుల్ ప్రైస్లో ఉంది, 1,48,000. మళ్ళీ మైలేజ్ గురించి వాళ్ళు యాజ్ యూజువల్ ఏం చెప్పలేదు. సో నాకు తెలిసి ఇది కొంచెం హెవీ వెయిట్ అనమాట, వెయిట్ ఎక్కువ కాబట్టి 14 inch వీల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీగా 35 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క స్కూటర్ రియల్ వరల్డ్ కండిషన్స్లో. సో మీరు ఏ స్కూటర్ ప్రిఫర్ చేస్తారు ఈ మూడిట్లో అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.